హాయ్ అండి. గుత్తి వంకాయ కర్రీ చాలామంది చాలా రకాలుగా వండుతారు, కానీ ఇలా కూడా ట్రై చేయండి. అబ్బా, ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్. నాకైతే మా అమ్మ ఈ కర్రీ వండుతుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బాగుందండి టేస్ట్. ఇప్పుడు ఒక గిన్నెలో 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి మనం 4 సైడ్స్ కట్ చేసుకున్న వంకాయలని తీసి ఆ నీటిలో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక జీడిపప్పు వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న వంకాయలని మరుగుతున్న నూనెలో వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సర్లో ఆనియన్స్, వెల్లుల్లి రేఖలు, అల్లం ముక్కలు వేసి బాగా బ్లెండ్ చేయండి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్లో టమాటో, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి బరగ్గా బ్లెండ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పొడిని ప్రిపేర్ చేసి కడాయిలో ధనియాలు, జీరా, పల్లీలు, ఎండుమిర్చి వేసి 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసి మిక్సర్లో వేసుకుని 1 స్పూన్ దోసపప్పు, అలానే జాజి పువ్వు, జాపత్రి, జాజికాయ, 1 స్పూన్ గసగసాలు వేసి బాగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, మసాలా పొడి వేసి కొంచెం పసుపు, అలానే 1 స్పూన్ కారం, సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వేయించుకోండి. ఇప్పుడు వేయించుకున్న వంకాయలు వేసి వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేయించుకున్న జీడిపప్పు, కరివేపాకు, 1 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టుకోండి. టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అమ్మ చేసిన గుత్తి వంకాయ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్.